హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రేజీ మూవీ కాసిప్ ఛానల్. వరుసగా షూటింగ్స్తో బిజీగా ఉన్న రష్మికకి ఇంజ్యూరీ అయిన సంగతి తెలిసిందే. తన హిప్ దగ్గర ఉన్న టెండన్ పూర్తిగా విడిపోయింది. డాక్టర్స్ 6 వారాల పాటు కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఉండాలని సూచించారు. అయితే ఇంజ్యూరీ తర్వాత రష్మిక మందన ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. గాయాలు నిజంగా చాలా బాధపడతాయి. అసలు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అనుకున్నాను, కానీ చివరికి తెలిసిపోయింది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కనిపించకపోవడంతో చాలామంది అడిగారు. అందుకే నేను మీ ముందుకు వచ్చాను. హాయ్! ఈ గాయం కొంతకాలం కిందటే జరిగింది. వరుసగా ఇది నాకు మూడో గాయం. నా శరీరాన్ని ఒక మనిషి శరీరంలా చూసుకోవాలి గానీ యంత్రంలా కాదని నాకు ఇప్పుడే బాగా అర్థమైంది. అసలు ఏమైంది అంటే ఇప్పుడు నేను బయాలజీ టీచర్ మోడ్ని ఆన్ చేశాను. మన హిప్ నుంచి కాలు వరకు 4 టెండెంట్లు ఉంటాయి. వాటిలో నాకు కుడివైపు ఉండే ఒక టెండెంట్ విడిపోయింది. అది మళ్ళీ అతుక్కోవాలి. అప్పుడే నేను కాలుని సరిగ్గా పైకి ఎత్తగలను. ఈ గాయం మైసా సినిమా డాష్ షూటింగ్ సమయంలో జరిగింది. నిజం చెప్పాలంటే నేను చేసిన సినిమాల్లో ఇదే అత్యంత కష్టమైన అగ్రెసివ్ సినిమా. అయితే ఎవరూ టెన్షన్ పడొద్దు. నొప్పి ఉంది కానీ భరించలేనంత కాదు. నాకు మాత్రం దేవుడు నీకు నువ్వుగా ఎప్పుడూ విశ్రాంతి తీసుకోవు, అందుకే నేను నీకు బలవంతంగా బ్రేక్ ఇచ్చాను అని చెప్పినట్టుగా ఉంది. ఇప్పటి వరకు నాకు అయిన గాయాలు విచిత్రంగా ప్రమాదాలు వల్లే జరిగాయి. ఇలా వరుసగా జరగడం నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు బలవంతపు సెలవులను ఎంజాయ్ చేస్తున్నాను. ఈ మధ్యలో చాలా పజిల్స్ ఆడుతున్నాను. ఒక్కటే టెన్షన్, నేను రెగ్యులర్గా జిమ్ చేస్తూ పరుగులు తీస్తూ ఫిట్టుగా ఉంటాను. కానీ ఇప్పుడు కొంతకాలం వర్కౌట్ చేయలేను, రన్ కూడా చేయలేను. వర్కౌట్ చేయకపోతే నేను ఏం చేస్తానో తెలుసా? తింటూనే ఉంటాను. ముఖ్యంగా స్వీట్స్ అంటే అస్సలు ఆగలేను. డెజర్ట్ మాయిస్చర్ అయిపోతాను. చెప్పడానికి ఇంకేం లేదు. ఏదైనా కొత్త విషయం ఉంటే మీతో పంచుకుంటాను. మీ ప్రేమకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. దయచేసి మీరు ఆందోళన పడకండి. నేను బాగానే ఉన్నాను. మీ అభిమానానికి నా ముద్దులు, హగ్స్ అని పోస్ట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.